సుప్రీంకోర్టు తీర్పు సమాజానికి మేల్కొల్పు. ఇది ప్రధానమైనటువంటి వార్త. ఇలా ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో ఉద్యోగస్తులు ఏసీబీ అధికారులకు, ఈడీ అధికారులకు, ఇలా ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులకు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కానీ వివిధ ప్రభుత్వ కొలువులో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఇలా వాళ్ళందరూ కూడా లంచాలు తీసుకొని ఇలా కోట్ల రూపాయలు పడగలెత్తినటువంటి అధికారులు వాళ్ళందరూ కూడా ఇలా సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ఏంటంటే ఇలా లంచాలు తీసుకొని పట్టుబట్టేటువంటి వ్యక్తులు కూడా మళ్ళీ అది కేసును కొట్టేయాలని ఒక ప్రభుత్వ ఉద్యోగిపై సుప్రీంకోర్టులో కేసు నమోదు చేయడం జరిగింది. సుప్రీంకోర్టులో కేసు వేసి మా కేసును కొట్టేయండి అని చెప్తే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకైనా ఎవరికైనా ఏసీబీ అధికారులు ఎవరైనా పట్టుబడి వాళ్ళు దొరికినట్టయితే ఆ కేసుకు సంబంధించి ఇలా ఉన్నటువంటి వివరాలు కూడా చెప్పడం జరిగింది. ప్రధానమైనటువంటి వార్త సుప్రీంకోర్టు తీర్పు సమాజానికి మేల్కొల్పు. అవినీతికి అద్దుందా? అవినీతి పరుల చింతన అధికార సామ్రాజ్యం అండదండలు ఆచరణలో సాధ్యం కాని అవినీతి నిర్మూలించబడిన దైవభక్తి కన్నా ధనభక్తి పైన ఈ మక్కువ పెంచుకుంటున్నారు. అవినీతి దహార్తి కోసం ఎన్ని తంటాలైనా పడుతున్నారు. దేవాదాయ శాఖల అధికారులు అవినీతి లెక్కలు తేల్చండి. పరువు కన్నా పైస సంపాదనలో మునిగి తేలుతున్నారు. అవినీతి అధికారులు ఆస్తులు గోప్యంగా ఎందుకుంటున్నాయి. సర్వీస్ రిమూవల్ అయిన అధికారులు సునాయాసంగా ఉద్యోగులు కొనసాగుతున్నారు. అవినీతి అనేది చట్టవిరుద్ధమే అయినప్పటికీ చర్యలుండవా? నయా ఓజిల రూపంలో నలిగిపోతున్న ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థలు డాక్టర్ బరిగల శివ ప్రధానంగా రాసినటువంటి వార్తలు. నేను ఎందుకు చెప్తున్నా, ఇవాళ ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఓఎస్డీగా పనిచేసినటువంటి వ్యక్తులు, గత ప్రభుత్వంలో పిఎల్గా పనిచేసినటువంటి ప్రభుత్వ అధికారులు, గత ప్రభుత్వంలో ఇవాళ ఉన్న సంచలనంగా మారినటువంటి అధికారులు ఇవాళ ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో కూడా ఓఎస్డీగా కొనసాగుతున్నాయి. ఇవాళ ప్రైవేట్ సెక్రటరీలుగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాలను తప్పుదోవ పట్టించి ఇవాళ ఉన్నటువంటి దండుకొనే అటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దండుపల్లెల్లాగా ఇవాళ డబ్బులను దండుకొని ఇలా కోట్ల రూపాయలు పడగలెత్తేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇలా కొన్ని నెలకొల్పింది. ఇలా ఉన్నటువంటి ప్రభుత్వ కొలువులో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇచ్చేటువంటి జీతాలు తీసుకొని ఇలా ప్రజలు కట్టేటువంటి ట్యాక్స్ నుంచి ఇలా చెమట చుక్కల నుంచి వాళ్ళకు జీతాలు తీసుకొని ఒక పక్కన లంచాల ఉచ్చులో పడి ఇలా కోట్ల రూపాయలు పడగలెత్తినటువంటి చాలామంది అధికారులు వాళ్ళపైన నిఘా వేసి పట్టుకున్నటువంటి ఏసీపీ అధికారులు కానీ ఇలా ఉన్నతమైనటువంటి అవినీతి శాఖకు సంబంధించిన అధికారులు కానీ వాళ్ళు పట్టుకున్నటువంటి క్రమంలో ఇలా దొరికినటువంటి క్రమంలో ఇలా అవినీతి చేసి కోట్ల రూపాయలు సంపాదించుకున్న క్రమంలో పేద బడుగు బలైన వర్గాలు రక్తాన్ని పీడించి డబ్బులు సంపాదించుకున్నటువంటి క్రమంలో వాళ్ళ డబ్బులను రికవర్ చేసేదే ఇది ఈ చట్టం వచ్చింది. దీనికి సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పు కూడా స్పష్టంగా ఎవరైతే అవినీతి చేసి దొరికిందో వాళ్ళని ఏమాత్రం ఊహించాలో వాళ్ళను ఉపేక్షించేదే లేదు. వాళ్ళని ఏమాత్రము వాళ్ళ సర్వీస్ మొత్తం పూర్తిగా రిమూవ్ చేయాలి. వాళ్ళు అర్హులు కారు, అవినీతి చేసినటువంటి ఏ అధికారి కూడా అర్హులు కాదు అనేటువంటి ప్రధానమైనటువంటి వార్త జయభీంద్ర పథకం రాసిన నేపథ్యం. ఒక పక్కన పిఏలు, ఒక పక్కన మంత్రులు, ఒక పక్కన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నటువంటి ఓఎస్డీలు, సెక్రటరీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎంఆర్ఓ సంబంధించిన వ్యక్తులు, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఏ రంగంలో ఉన్నటువంటి ప్రభుత్వ కొలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది అర్హులు. సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. ఎవరైతే నిజంగా అవినీతి చేసి దొరికిల్లో వాళ్ళందరినీ కూడా సర్వీస్ నుంచి రిమూవ్ చేయండి అనేటువంటి ప్రధానమైనటువంటి వార్త సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నేపథ్యం. అవినీతి పరులను ఉద్యోగాల్లో కొనసాగించిన నేరంగా పరిగణించాల్సి ఉందని డాక్టర్ బరిగల శివ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులో సమాజం మేల్కొల్పు దాగుందని హర్షం వ్యక్తం చేశారు. అవినీతి పరులను ఉద్యోగాల్లో కొనసాగించడం న్యాయమేనా అని సుప్రీంకోర్టు ప్రశ్నించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిందన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను, అధికారులను విధుల్లో చేర్చుకోవడానికి సుప్రీం ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టిందన్నారు. ఉద్యోగ ధర్మానికి విరుద్ధంగా అవినీతికి పాల్పడుతూ అవినీతి కేసులు ఇరుక్కుపోయిన అధికారులు లక్షల సంఖ్యలో ఉద్యోగులు కనుక కొనసాగిస్తే వ్యవస్థలపై తీవ్రంగా ఇబ్బంది పడే ఆస్కారం ఉందన్నారు. అవినీతి నిరోధక శాఖల అధికారులు అవినీతి అధికారులను పట్టుకుంటుండడం, కేసులు కడుతుండడం, జైలుకు పంపిస్తుండడం ఎంతటి పగడ్బందీ వ్యవస్థను కొనసాగిస్తుందో జైలు జీవితాలను గడిపే బయటికి వచ్చిన ఉద్యోగులు అధికారుల ఉద్యోగుల్లోకి చేరుతుండడం ప్రభుత్వ వ్యవస్థని మనకు దారిస్తుందన్నారు. ప్రభుత్వ సంస్థల అవినీతిని నిర్మించడానికి ప్రభుత్వాలు చట్టాలను ఏర్పడేయాలని సూచించారు. విద్య, వైద్య, వ్యవసాయం, మున్సిపల్, రెవెన్యూ, రిజిస్టర్, ఇరిగేషన్, విద్యుత్ శాఖలో జరుగుతున్న అవినీతి పట్ల ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ప్రైవేటు వ్యాపారాలను, ఫైనాన్స్, వడ్డీ వ్యాపారాలను, భూములు కబ్జాలు వ్యాపారాలను కొనసాగిస్తున్న తీరుకు ప్రధానమైనటువంటి నేపథ్యం మనం చూసినాం. ఇది ప్రధానమైన నేపథ్యం. ఎందుకోసం అంటే ఒక పక్కన భయంకరమైన నేపథ్యం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఇలా అవినీతి భయంకరంగా జరుగుతుంది. ఇలా మనం చూసినట్లయితే రోజుకు ఒక 2-3 అధికారులు, ఏసీపీ అధికారులు దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళు? 5,000, 10,000, 1,00,000, 2 లక్షలు, ఆఖరికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి కూడా
7 కోట్లతో 3 కోట్లతో 4 కోట్లతో దొరికేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇవాళ ఉన్నటువంటి చాలామంది ఓటుకు నోటు కేసులో ఇవాళ రాజకీయ నాయకులు దొరికేటువంటి సందర్భాలని ఇవన్నీ కూడా మరి అవినీతి నిరోధక శాఖ మరి చూసి వివరించేటువంటి క్రమం అయితే ఇప్పుడు తెలంగాణలో లేదు. ఇలా అడుగడుగునా కూడా ఎంతవరకు ఇలా అవినీతి చేసినటువంటి అధికారులు దొరికినప్పుడు కూడా ఏమాత్రం చలనం లేదు. ఇలా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుంటున్నారు, ఇలా పోతున్నారు. దానికోసమే సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, ఎవరైతే అవినీతి చేసినటువంటి అధికారులు, ఎవరైతే ఏసీపీ అధికారులు దొరికినటువంటి సందర్భంలో వాళ్ళు ఏమాత్రం వాళ్ళను కొనసాగించొద్దు, ఆ పదవిలో కొనసాగించొద్దు, వాళ్ళని పూర్తిగా రిమూవ్ చేయాలి, ఆ సర్వీస్ రిమూవ్ చేయాలి. అలా అయితేనే న్యాయం జరిగేటువంటి సందర్భం ఉందని కూడా సుప్రీంకోర్టు జరిపినటువంటి ప్రధానమైనటువంటి వార్త కూడా జేబీంద్రపతి కూడా రాయడం జరిగింది. అసంఘిక శక్తులు ప్రభుత్వ ఉద్యోగులుగా చలమని కొనసాగిస్తున్నారని, ప్రభుత్వాలు చర్యలు చేపట్టలేకపోతున్నారని, అక్రమంగా ఉద్యోగులు చేయడం, భవన అంతస్తులకు సరిపడా ఆస్తులు సంపాదించుకోవడం అవినీతి అధికారులకు అనవాయితీగా మారిందన్నారు. కేవలం ఒక భూ కబ్జాలకు పాల్పడుతున్న భూమాఫియా ప్రభుత్వ వ్యవస్థల ప్రధానమైన పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, రిజిస్ట్రేషన్, ఇరిగేషన్ శాఖలు అధికారులను అవినీతి పరులుగా మారుస్తూ పలు రకాలుగా ప్రలోభాలు గురిస్తుండడం, అధిక శాతం అధికారులు అవినీతి సొమ్మును సంబంధించడంలో భాగంగా అలాంటి వాళ్లకు లొంగుతుండడం ప్రధానంగా చూస్తున్నామన్నారు. తెలుగు రాష్ట్రాలు అత్యంత ప్రధానమైన వ్యాపారంగా అక్రమ ఇసుక రవాణా కొనసాగుతుండడం, ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులు, రాజకీయ ప్రధాన నాయకులు అండగా నిలుస్తుండడం విచారకరమన్నారు. ప్రభుత్వ వ్యవస్థల బాగు కోసం పాటుపడాల్సిన అధికారులు అవినీతి మార్గాలను ఏర్పాటు చేసుకుండడం, ప్రభుత్వ వ్యవస్థ ఎటువైపు తీసుకుపోవో గమనించాలన్నారు. ప్రభుత్వ అధికారుల ఆస్తులను ఆధార్ కార్డు రూపంలో పరిశీలించడం ప్రభుత్వాలు ఉన్నతాధికారులు ఎప్పుడో మర్చిపోయారన్నారు. ముఖ్యంగా విద్యాశాఖలో, దేవాదాయ శాఖలో, రెవెన్యూ శాఖలో అవినీతి మార్గాలు ఎల్లలు దాటి కొనసాగుతున్నాయని, వాటన్నిటిని నియంత్రించడానికి ప్రభుత్వాలు సీటు అధికారులచే ఆయా శాఖలోని అధికారుల ఆస్తుల వివరాలను విచారణలో నిగ్గు తెలుసన్నారు. అక్రమంగా సంపాదించిన అవినీతి కుబేరులు సంగతి ఏంటంటే సమాజం సూటిగా అడుగుతుందన్నారు. అధికారం దొరకడమే ఆలస్యం, అవినీతి కోసం ఎగబోతుండడం చూస్తుంటే ఆస్తుల సంపాదన కోసం అధికారులు ఉరకలెత్తరని ఎవరు ఆపలేకపోతున్నారు. విద్యా వ్యవస్థలో నూతన ఓఎస్డీల రూపంలో అవినీతి ఎల్లలు దాటిపోతుందన్నారు. ప్రజాధనాన్ని దోచుకోవడం కూడా 64 కళల్లో ఒక కళలుగా అధికారులు భావిస్తుండడం ఎంత దిగజారుడు బ్రతుకో నిదర్శనమో ప్రజలు గమనిస్తున్నారు. పైసలనిదే కానీ స్థాయికి ప్రభుత్వ వ్యవస్థలను అధికారులను కొనసాగుతున్న తీరును ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. మనస్సాక్షికి విలువనివ్వని మానవ జన్మ అవినీతి కుబేరులను అంటబెట్టుకొని జీవిస్తుందన్నారు. అంతరించిపోతున్న మానవ విలువలకు అవినీతి ఒకటే మూలకారమన్నారు. ఏ ప్రభుత్వ వ్యవస్థలో చూసినా గత అధికారి ఎంత దోచుకున్నాడు, మేమెంత దోచుకోవాలనే బేరేజాలను లెక్కలు వేసుకుంటూ మరీ దోచుకుంటున్న పరిస్థితులు ప్రభుత్వ కార్యాలయంలో పసిగట్టలేని కోణాల్లో తయారవుతున్నాయన్నారు. ప్రతి ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి పరులు, జోకానికే భజన పండ పరులు గ్రూపులుగా విచ్చలవిడిగా తయారయ్యన్నారు. విద్యాశాఖలో, దేవాదాయ శాఖలో నైతే అలాంటి గ్రూపులుగా అత్యధికంగా చూడవచ్చన్నారు. ఏ వ్యవస్థలనైనా పరీక్షించడానికి కోణంలో అభివృద్ధిని అధ్యయనం చేస్తున్నామని అవినీతిని వ్యాసనంగా తయారుకు మరుగుతున్నారు. అవినీతి పరులు చెంతన అధికార సామ్రాజ్యం అండగా నిలుస్తున్నందున అవినీతి దోపిడీ ఎంతటి సూక్ష్మమైన మార్గంలో కొనసాగుతుందో అవినీతిని నియంత్రించే అధికారులకి అంతుచిక్కడం లేదన్నారు. సోషల్ మీడియా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధిలో ఉంటుండగా ఏమాత్రం భయం లేకుండా అవినీతి దోపిడీ కూడా అదే తరంలో అభివృద్ధిని విజృంభించడం పరిశీలిస్తున్న ఒక ప్రభుత్వ వ్యవస్థలే కాకుండా ప్రైవేట్ వ్యాపారంలో కూడా బ్యాంక్ రుణాల రూపంలో విచ్చలవిడి దోపిడీ జరుగుతుందని విచారించారు. సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత న్యాయస్థానం ఆశ్రయించిన రైల్వే ఇన్స్పెక్టర్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తనకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఫీల్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు తీవ్రంగా మందలిస్తూ కేసును కొట్టివేయడమే కాకుండా ప్రభుత్వాలు మేల్కొల్పడే విధంగా తీర్పును వెల్లడించిన న్యాయస్థానంపై దేశవ్యాప్తంగా ఒక్కసారిగా గౌరవం పెరిగిందన్నారు. మొన్నటికి మొన్న రైతులపై కేసులు పెట్టిన అధికారులు సీరియస్గా మందలించిన సుప్రీంకోర్టు బ్యాంక్ రుణాలు తీసుకొని ఎగనామం పెడుతున్న పెద్ద వ్యాపారస్తుల మీద పెట్టని కేసులు రైతుల మీద పెడుతుండడం మానవత్వం మనమించుకుంటున్నారని గట్టిగా మందలియడంతో అధికార వర్గం సిగ్గుతో తలంచుకోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయన్నారు. దీన్ని బట్టి చూస్తే సామాన్యులకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడంలో న్యాయస్థానాలు మాత్రమే ఉన్నత స్థాయిలో పనిచేస్తున్నాయని ప్రభుత్వాలు, అధికార నాయకులు వాటిని వ్యతిరేకంగా పనిచేసినప్పటికీ ఇలాంటి తీర్పులు వెల్లడించినప్పుడు సామాన్యుల గౌరవం బలంగా నిలబడుతుందన్నారు. అవినీతి పరులంతా ఉద్యోగ బదిలీ స్థాయిలో మొదలుకొని పదోన్నతులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ చర్యలు అనుభవిస్తున్న అధికారులంతా నాయకులకు, పైరవికారులకు తగినంతగా ముట్ట చెప్పుకునే రక్షణ పొందుతున్నామని బేషరతుగా గర్వంగా చెప్పుకుంటున్నారని ప్రజలు చిదరించుకుంటున్నారు. అవినీతి పరంగా సంపాదించుకున్న సొమ్ముతో ఈ దేశంలో ఏదైనా సాధించుకోవచ్చనే స్థాయికి వ్యవస్థలు దిగజారిపోవడం ప్రభుత్వాల విలువలను పూర్తిగా పడగొడుతున్నాయన్నారు. ఆ ప్రభుత్వ శాఖలు నిజాయితీగా పనిచేసే అధికారుల పట్ల సమాజం చూస్తున్న గౌరవ మర్యాదలు చూసి అవినీతి పనులు జీర్ణించలేకపోతున్నారు. అవినీతిలో అసాధారణ ప్రతిభను కనపరుస్తున్న అధికారుల పట్ల ప్రజలు, ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా చెప్పేటువంటి నేపథ్యం ఉంది. ఒక పక్కన అవినీతి చేసేటువంటి అధికారులు ఇష్టానుసారంగా కోట్ల రూపాయలు కబ్జాలు చేసిన నేపథ్యంలో వాళ్ళ ఆధార్ కార్డుల
ఆధారంగా వాళ్ళు ఎవరైతే అవినీతి చేసిన ఆధార్ కార్డుల ఆధారంగా వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు, వాళ్ళకి సంబంధించినటువంటి బంధువుల ఆధార్ కార్డులు వాళ్ళన్నీ పరిశీలించి ఎంతవరకు ప్రభుత్వ సొమ్మును ఈ కుళ్ళగొట్టినల్లో ఎంతవరకు నిజంగా ఇవాళ అవినీతి చేసి సంపాదించిన ఆస్తిపాస్తులు ఎన్ని కోట్ల రూపాయలకు ఉన్నాయో మనం చూడొచ్చు. మొన్నటికి మొన్న ఏఈ అనేటువంటి వ్యక్తి 200 కోట్లకు ఇలా పడగలెత్తేటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు 10,000 కోట్లకు 5,000 కోట్లకు ఇలా 3,000 కోట్లకు ఇలా వాళ్ళు చేరిపోయేటువంటి సందర్భం ఉంటే ఎంత అవినీతి జరిగింది ఈ దేశంలో, ఎంత భయంకరంగా ఉంది. ప్రపంచ దేశాల్లో చిన్న అవినీతి చేయాలంటే భయపడేటువంటి సందర్భాలని మన దేశంలో ఇలా అవినీతి చేసేటువంటి అధికారులు ఇలా లక్షల కోట్లకు పడగలెత్తినటువంటి రాజకీయ నాయకులు మరి వాళ్ళ ఆస్తులు ఏ విధంగా సంపాదించుకుంటున్నారు, ఏ విధంగా అవినీతి చేస్తున్నారు, ఏ విధంగా జనాన్ని మోసం చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళ విచారణ అధికారులు ఎక్కడ పోయారు, ఏసీబీ అధికారులు ఏం చేస్తున్నట్టు అన్నటువంటి ప్రధానమైనటువంటి వార్త ఈ జైబీంద్ర బతుకుల నుండి ప్రధాన వార్త.